Hello, welcome to the series of Modern History Spectrum. In this, we will discuss the chapter 2, that is the advent of the Europeans in India. In this perspective, we will see about the Europeans' entry into the India through various steps. The first Europeans to come to India is the Portuguese. In the starting of the 15th century itself, Vasco da Gama, who is the well known about him, we are all, he is the discoverer of the sea route to India. And first of all, he landed near Calicut on May 17, 1948, in 3 ships. It is not required for us. 15వ శతాబ్దంలో ఇండియాకి సీ రూట్స్ వెతకడానికి ఒక ఉత్సాహం అనేది పెరిగిందనమాట. ఎందుకంటే ఇండియా యొక్క సుసంపన్నమైన దేశం వల్ల ఇండియాతో ట్రేడ్ చేయడానికి యూరోప్లో భారీ డిమాండ్ ఉంది. అరబ్స్ ఇంటర్మీడియరీగా ఉండి అరబ్స్ నుంచి ట్రేడింగ్ జరుగుతుంది అనమాట ఇండియాతో. అప్పుడు అరబ్స్ ఎక్కువ లాభం పొందేవాళ్ళు. దీనివల్ల యూరోలో ఇండియాతో ట్రేడ్ పెంచుకోవడానికి ఒక నూతనోత్సాహం అనేది పెరిగిందనమాట 15th సెంచరీ. ఈ దశలో 15th సెంచరీ ఎండింగ్లో ఒక పోర్చుగీస్ ట్రావెలర్ వాస్కోడా గామా అనే అతను 1498 ఇయర్లో సీ రూట్ ఇండియాకి కనుక్కున్నాడు అనమాట. పోర్చుగీస్ యొక్క అవుటర్ ఎజెండా ఏంటంటే ఇండియాకి రావడము, ట్రేడ్ విత్ ఇండియా. Whereas when you see the inner agenda to convert the Indians to Christianity and monopolize the enormous trade of East and excluding the competitors, mainly Arabs. వాళ్ళ యొక్క అవుటర్ ఎజెండా వచ్చేసి ఇండియాతో వ్యాపారం చేయడం. ఇన్నర్ ఎజెండా చూస్తే ఇండియన్స్ని క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేసి ఈస్ట్లో ఏదైతే ఈస్ట్ కంట్రీస్లో ఇండోనేషియా కానీ ఇండియా కానీ ఇలాంటి కంట్రీస్లో ఉన్న వ్యాపారాన్ని అంతా మోనోపలైజ్ చేసి దాని మొత్తం అందరినీ పోర్చుగీస్ మాత్రం కంట్రోల్ చేసే విధంగా ప్లాన్ అనమాట. ఉన్న కాంపిటీటర్స్ అందరినీ తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ అరబ్స్ మేజర్ ప్లేయర్స్గా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరినీ తొలగించేసి పోర్చుగీస్ మాత్రమే సింగిల్ మోనోపోలీగా ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క ఇన్నర్ ఎజెండా అనమాట. ఫస్ట్ స్టెప్, హిందూ రూలర్ ఆఫ్ క్యాలికట్. First, he has landed near the Calicut right now. Here, the Hindu ruler Jamorin accorded friendly relations with the Vasco da Gama and welcomed him with a great honor. After entry into the Calicut, he visited Cochin and Kannur. These are the places in present day Kerala. He visited all these things and returned to the Portugal capital, finally Lisbon, in 1499 August. A year he spent in India, and this helped the Portuguese immensely securing the East trade. This discovery of sea route to India made most East trade secure for the Portuguese country. And coming to the status of the ఈస్ట్ దట్ మీన్స్ ఏషియాలో ఉన్న పరిస్థితి వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే ఈస్టర్న్ కంట్రీస్ యొక్క స్థితి ఆ సిచ్యువేషన్స్లో ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈజిప్ట్ హ్యాస్ బీన్ ఆక్యుపైడ్ బై టర్క్స్, దట్ ఈస్ ద అరబ్స్. ఏ న్యూ రెజైమ్ స్టార్టెడ్ అండర్ ద అరబ్స్ కాల్డ్ పర్షియా అని ఒక కొత్త సామ్రాజ్యం అనేది అప్పుడప్పుడు మొదలవుతానింది అరబ్స్ కంట్రోల్ చేతిలో. దీంతో పాటుగా ఈజిప్ట్ కూడా అరబ్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. Entire North India has been divided into small powers except Gujarat, which is ruled by Muhammad Begara. In Deccan, the Bahmani kingdom, which is present there, it is also break up into smaller kingdoms then. In Far East, the Chinese legacy only limited to the reach of the Chinese ships and navigation routes. ఈస్ట్ యొక్క స్టేటస్ చూస్తే ఈజిప్ట్ మొత్తం ఈ టర్క్స్, అరబ్స్ అనేవాళ్ళు ఆక్యుపై చేశారు. కొత్తగా అరబ్స్ కింద ఒక పర్షియా అనే నూతన సామ్రాజ్యం ఫార్మ్ అవుతా వస్తుంది. ఇండియా యొక్క పరిస్థితి చూస్తే ఎంటైర్ నార్త్ ఇండియా చిన్న చిన్న కింగ్డమ్స్గా బ్రేక్ అయిపోయింది. ఎక్సెప్ట్ గుజరాత్, ఒక గుజరాత్ తప్పిస్తే నార్త్ ఇండియా మొత్తం చిన్న చిన్న కింగ్డమ్స్గా డివైడ్ అయిపోతూ వస్తుంది. డక్కన్లో బహ్మనీ కింగ్డమ్ కూడా చిన్న చిన్న కింగ్డమ్స్గా బ్రేకప్ అయిపోతూ వస్తుంది అనమాట.
ఫార్ ఈస్ట్ లో చూస్తే చైనా, కొరియా, ఈ కంట్రీస్ లో చైనీస్ యొక్క నేవీ ఎంతవరకు నావిగేషన్ రూట్ ఎంత వరకు వెళ్ళగలుగుతుందో అంతకు మాత్రమే చైనా లీగసీ పరిమితమైంది. మిగిలిందంతా అరబ్స్, యూరోపియన్స్ కంట్రోల్ చేయడానికి వీలుగా ఉండింది అనమాట. దస్ అరబ్ మర్చెంట్స్ హూ ఆర్ ద షిప్ ఓనర్స్ దెన్ డామినేటెడ్ ద ఇండియన్ ఓషన్ ట్రేడ్. యూరోపియన్స్ రాకముందు అరబ్ మర్చెంట్స్ ఎవరైతే షిప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం ఈ ఇండియన్ ఓషన్ ట్రేడ్ ని మోనోపోలీ చేస్తూ ఉన్నారనమాట ఆ సిచ్యువేషన్. ఇది ఈ ఈస్ట్ యొక్క స్టేటస్ ఆ సిచ్యువేషన్. See the map of this east, so-called east, we will observe the what is the status of the east then. For example, this is the Persian Empire, which is occupied by the Persia, including the Egypt, Saudi Arabia, Iran, Iraq. All this area has been under the control of the Persia, under the Arabs only. It has been totally controlled by the Arabs. That's why the total Indian Ocean is made somewhat more available to the Arabs than the Europeans. That's why the major trade from the India as well as some spice islands, that is the Indonesia, from all these things, the Arabs has been monopolized in this area. That's why if the Europe has to get the goods of east to the Europe, it has to get first by the Arabs in the Persian region, and then it has to travel through the Italy, and then it has to reach the Europe. That's why the Venice, which is present in the Italy, has been monopolizing the trade. That's why the Europeans have finding a new route for the India, so that they can monopolize the trade of the eastern countries. In such a manner, here is the Portuguese. From here, the Vasco da Gama find that sea route to the India from here to here. That's why they will now access the Indian trade through this sea route. That's why they want to monopolize in this way. In such a manner, Arabs has been controlling the Egypt, Persia, and Indian merchandise came to Europe via Muslim intermediaries. Thus, the Venice in the Italy enjoyed the monopoly from the Orient, that is the Eastern countries. Coming to the Prince of the Portuguese, that is the Prince Henry, who is devoted his entire life to finding the sea route to India, and he is more excited towards the finding sea route to India, and died in 1460. That's why he has been named with a title called Navigator of the Portugal. ఈ ప్రిన్స్ హెన్రీ అనే అతను తన యొక్క మొత్తం లైఫ్ ని ఇండియాకి సీ రూట్ ఎలా కనుక్కోవాలా అనే దాంట్లోనే తన మొత్తం లైఫ్ మేజర్ పార్ట్ స్పెండ్ చేశాడు అనమాట. అందుకే ఇతనికి నావిగేటర్ ఆఫ్ పోర్చుగల్ అని బిరుదు ఇచ్చారు. కమింగ్ టు ద వేరియస్ ట్రావెలర్స్ who find various sea routes to different countries. For example, the first one, Bartolomeu Diaz, he is sent by the Prince Henry and to find the sea route to India, but he failed to discover the sea route to India. He entered through the West Africa and reached the Cape of the Good Hope. West Africa, he entered the river Senegal, and finally at the Cape of Good Hope, he stopped here and failed to find the sea route to India. Coming to the map, this is the river Senegal. Here is the river Senegal in the West Africa. He comes from the Europe in this way, here Senegal to West Africa, and finally reached the Cape of the Good Hope. And here the Cape of the Good Hope, he stopped here, and he doesn't anyway exit away from the Cape of Good Hope to find the new sea route to the India. That's why he failed. And coming to the second one, and 10 years later, in 1498, Vasco da Gama embarked the voyage to India, and finally he discovered the sea route to India. And next
ట్రావెలర్ అల్వరెజ్ క్యాబ్రల్. హీ ఈస్ ద డిస్కవరర్ ఆఫ్ ద బ్రెజిల్. ఈ అల్వరెజ్ క్యాబ్రల్ అనే అతను బ్రెజిల్ కి సీ రూట్ కనుకొని బ్రెజిల్ అనే కంట్రీని కనుక్కున్నాడు అనమాట. కింగ్ ఆఫ్ పోర్చుగల్ సెంట్ 13 ships అలాంగ్ విత్ హిమ్, బట్ హీ పిక్డ్ అప్ ఫైట్ విత్ ద అరబ్స్ అట్ ద క్యాలికట్, అఫోండింగ్ ద జమోరిన్, అండ్ ఫైనలీ Cabral left the Calicut, securing a lot of merchandise from the Cochin and Cananur, and returned to the Lisbon with a lot of profits. ఈ అల్వరెజ్ క్యాబ్రల్ అనే అతను ఎవరు ఉన్నాడో అతను బ్రెజిల్ ని కనుక్కున్నాడు అనమాట. పోర్చుగల్ కింగ్ ఇతన్ని ఇండియాకు పంపించినాడు 13 ships తో. తను వచ్చేసి క్యాలికట్ లో అరబ్స్ తో అపోజ్ చేస్తూ అరబ్స్ జమోరిన్ ఎవరైతే హిందూ కింగ్ ఉన్నారో అతన్ని అఫెండ్ చేస్తూ అరబ్స్ తో కాన్ఫ్లిక్ట్ చేసుకున్నాడు అనమాట. ఫైనలీ హీ విన్ అండ్ హీ లెఫ్ట్ ద క్యాలికట్ విత్ లాట్ ఆఫ్ సెక్యూరింగ్ మర్చెండైజ్, లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ తో ఫైనల్ గా లిస్బన్ వెళ్ళిపోయాడు అనమాట పోర్చుగల్ కి. ఆన్ November 3, 1502 వాస్కోడా గామా ఎస్టాబ్లిష్డ్ ఎ ఫ్యాక్టరీ అట్ కొచ్చిన్. వాస్కోడా గామా November 3, 1502లో కొచ్చిన్ దగ్గర ఒక న్యూ ఫ్యాక్టరీ పోర్చుగీస్ ది ఎస్టాబ్లిష్ చేశాడు అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద పోర్చుగీస్ ఇన్ ఇండియా, విచ్ ఈస్ ఏ ఫ్యాక్టరీ అట్ ద కొచ్చిన్ ఈస్ ద ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పోర్చుగీస్. పోర్చుగీస్ యొక్క మొట్టమొదటి ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఏది అంటే కొచ్చిన్ లో వాస్కోడా గామా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫ్యాక్టరీ. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ గవర్నర్స్, హౌ దే ఎంబార్క్డ్ ద ఇండియన్ రూల్ అండ్ హౌ దే మూవ్ ఫార్వర్డ్ దిస్. లెట్స్ సీ. ఫ్రాన్సిస్కో డి అల్మైడా, he has been appointed as governor to India for 3-year term by the Prince of the Portugal. He aimed to destroy the Muslim trade by seizing various sea routes. వాట్ ఈజ్ హిస్ అతని యొక్క స్ట్రాటజీ ఏంటంటే ఫ్రాన్సిస్కో డి అల్మైడా అనే అతన్ని ముస్లిం ట్రేడ్ ని, అరబ్స్ యొక్క ట్రేడింగ్ ని డిస్ట్రాయ్ చేసేయాలి. సో కాల్డ్ డిఫరెంట్ స్ట్రైట్స్, డిఫరెంట్ ఎంట్రీస్ ను బ్లాక్ చేయడం వల్ల అరబ్స్ పూర్తిగా డిస్ట్రాయ్ చేసేలా వీళ్ళ ట్రేడ్ ని పెంచుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ ఆఫ్ అడెన్ కానీ, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కానీ, స్ట్రైట్ ఆఫ్ మలక్కా కానీ, ఈ మొత్తం ప్లేసుల్లో పోర్చుగీస్ ఫోర్సెస్ తో అరబ్స్ ని బ్లాక్ చేయడం. ఈ ఎన్కౌంటర్డ్ అపోజిషన్ ఫ్రమ్ ద జమోరిన్ అండ్ మెమోలిక్ సుల్తాన్ ఆఫ్ ద ఈజిప్ట్. దీనివల్ల ఈ క్యాలికట్ హిందూ రూలర్ జమోలిన్, ఈజిప్ట్ యొక్క ముమేలిక్ సుల్తాను, ఈ ఇద్దరు నుంచి అపోజిషన్ ఎదుర్కొన్నాడు అనమాట ఇతను, ఈ గవర్నర్. హీ ఫైట్ విత్ మూర్స్ ఇన్ నార్త్ ఆఫ్రికా. Apart from these oppositions, he also fight with the North African Moors, and however in 1507 he has defeated by the both Egyptian and the Gujarati navies. A naval fight occurred at the off the Dayu where Almeida has been defeated. Later in 1508 he defeated again the combined navies. ఏం లేదు, ఇతను మేజర్ గా ముస్లిం ట్రేడ్ ని అపోజ్ చేయాలా, ఎలా చేయాలా, డిఫరెంట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ లొకేషన్స్ ని బ్లాక్ చేసి అక్కడ వీళ్ళ ఫోర్స్ ని పెంచుతారు. ఇలా చేయడం వల్ల ఇండియన్ రూలర్స్, ఈజిప్ట్ రూలర్స్ ఎక్కువ అపోజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ జమోరిన్ కానీ, మమోలిక్ సుల్తాన్ ఆఫ్ ఈజిప్ట్ కానీ. దీని ద్వారా ఇక్కడ అపోజిషన్ ఎదుర్కొన్నాడు అనమాట. వీటితో పాటు నార్త్ ఆఫ్రికాలోనూ కొంచెం అపోజిషన్ ఉంది, మూర్స్ అనే వాళ్ళతో పోరాడినాడు. ఇది కాకుండా 1507 ఇయర్లో బోత్ ఈజిప్షియన్ ఫోర్సెస్, గుజరాత్ నావీస్ ఇద్దరు కలిసి గవర్నర్ ని, ఈ పోర్చుగీస్ ని ఓడించినారు అనమాట ఒక నేవల్ ఫైట్ లో డామండయ్యూ దగ్గర. తర్వాత 1508 లో మళ్ళీ అల్మైడా ఈ బోత్ కంబైన్డ్ నావీస్ ని డిఫీట్ చేసి మళ్ళీ నిలుచుకున్నాడు. తర్వాత నెక్స్ట్ గవర్నర్ చూస్తే ఆల్బర్క్విర్క్. హీ ఈస్ ద ఆల్ఫాన్సో డి ఆల్బర్క్విర్క్. He is the major strategy for expansion of the Portuguese in India. He is the second Portuguese governor appointed with much bigger strategy. He secured strategic control of Portuguese of the Indian Ocean by stronghold. ఇతను యొక్క సెక్యూర్ స్ట్రాటజీతో మొత్తం ఇండియన్ ఓషియన్ ని స్ట్రాంగ్ హోల్డ్ గా చేసుకున్నాడు అనమాట.
మేజర్గా ఈస్ట్ ఆఫ్రికా, తర్వాత రెడ్ సీ, హార్ముజ్ స్ట్రైట్, మలబార్ స్ట్రైట్, మలక్కా స్ట్రైట్, మొత్తం వీటినన్నిటిని బ్లాక్ చేసి ఆక్యుపై చేశాడనమాట. బ్లాక్ చేసిన తర్వాత ఒక పర్మిట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశాడు. వీళ్ళ షిప్స్ కాకుండా అదర్ షిప్స్ ఈ స్ట్రైట్స్ ద్వారా వెళ్ళాలంటే ఒక పర్మిట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసినారు. దట్ ఈస్ సో కాల్డ్ ద కార్టేజ్ సిస్టమ్. ఈ కార్టేజ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు ఫస్ట్ అంటే ఆల్ఫాన్సో డి ఆల్బెర్క్. అండ్ that's why he got the various titles due to his strategy of expansion. He called Seas of East, Lion of Sea, and Great. Just a minute. Great Terrible and Duke of Goa. All these things he had acquired various. Thus he has acquired various titles. ఇతనికి దీంతో పాటు వేరియస్ టైటిల్స్ ఏవే ఉన్నాయంటే సీజ్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు, లయన్ ఆఫ్ సీ అని పిలుస్తారు, తర్వాత గ్రేట్ టెర్రిబుల్ అని పిలుస్తారు, డ్యూక్ ఆఫ్ గోవా అని పిలుస్తారు. ఇది ఆల్ఫాన్సో డి ఆల్బెర్క్యూక్ ఉన్న టైటిల్స్. తర్వాత ఇతని యొక్క స్ట్రాటజీ చూస్తే నాన్ అవైలబిలిటీ ఆఫ్ ద టింబర్ ఇన్ ద గల్ఫ్ రీజన్ అండ్ రెడ్ సీ రీజన్ ఫర్ షిప్ బిల్డింగ్ ఆల్సో హెల్ప్డ్ ద Alfonso D. Albuquerque for expansion of his naval forces, thus by reducing the Arabs' entry in these regions. And he acquired Goa in 1510. First Indian territory has been occupied since the time of the Alexander. And 1511 he took away Malacca Strait in just 9 days of fight, and he controlled it for almost 130 years. The trading ports have been established in Spice Islands, so-called Moluccas Islands, now called as Maluku Islands, archipelagos of the Indonesia. And he raided on the Strait of Aden in 1513, but not so much successful. In 1515, he died. Up to his death, he overran Hormuz Strait and also established a fortress there. He encouraged the taking of the Indian wives. That's why Christianity will easily spread through this marriage policy. His policy, a serious drawback from his most of the policies is bitter persecution of the Muslims. This is his serious drawback. ఇతని గురించి చూసుకున్నట్టయితే ఇతను వచ్చేసి ఫస్ట్ ఇతనికి మేజర్గా హెల్ప్ అయింది ఏంటంటే గల్ఫ్ రీజన్ లేదా రెడ్ సీ రీజన్లో మనం చూసుకున్నట్టయితే టింబర్ అవైలబిలిటీ తక్కువగా ఉంది. ఏదైతే షిప్ బిల్డింగ్ చేసేదానికి యూజ్ అవుతుందో టింబర్ అనేది తక్కువ ఉండడం వల్ల షిప్ బిల్డింగ్లో అరబ్స్ అనేవాళ్ళు అంత మాస్టరింగ్ చేయలేకపోయారు. వీళ్ళ దగ్గర మేజర్ నేవీ ఫోర్స్ ఉంది అప్పుడు. దీని ద్వారా ఇది హెల్ప్ అయింది. ఈ పొజిషన్లో హీ అక్వైర్డ్ గోవా ఇన్ 1510లో గోవాని అక్వైర్ చేసుకున్నాడు. ఫస్ట్ ఇండియన్ టెరిటరీ ఆక్యుపైడ్ బై ద ఫారినర్ ఆఫ్టర్ ద అలెగ్జాండర్స్ ఇన్వెన్షన్. అలెగ్జాండర్ తర్వాత ఇండియన్ టెరిటరీ ఫస్ట్ ఆక్యుపై చేసుకునే రీజన్ గోవా 1510లో. తర్వాత 1511లో హీ ఆక్యుపైడ్ మలక్కా. జస్ట్ 9 days ఆఫ్ వార్లో ఈ మలక్కా స్టేట్ని ఆక్యుపై చేసుకున్నాడు. 130 years పోర్చుగీస్ కంట్రోల్లో ఉండిందన్నమాట మలక్కా స్టేట్. వేరియస్ ట్రేడింగ్ పోస్ట్స్ స్పైస్ ఐలాండ్స్ లో ఎస్టాబ్లిష్ చేశాడు, సో కాల్డ్ మలుక్కా స్ట్రైట్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ as Maluku Islands now. It is a archipelago of the Indonesia. And he also raided the Strait of Aden in 1513, but not so much successful here. He failed occupying the Strait of Aden, and in 1515 he died. Apart from his death, he occupied Strait of Hormuz and also established a fortress there. Strait of Hormuz ni ఆక్యుపై చేసుకొని అక్కడ ఒక కోటను కట్టాడు అనమాట. హీ ఎంకరేజ్ ఇండియన్ వైఫ్స్ ని పెళ్లి చేసుకోవడం ఇతడు ఎంకరేజ్ చేశాడు. దీని ద్వారా క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవుతుందని. అతని యొక్క పాలసీలో సీరియస్ డ్రాబ్యాక్ ఏదన్నా ఉందంటే ముస్లిమ్స్ ని బిటర్ పర్సిక్యూట్ చేశాడు. ఇదే ఇతని యొక్క మేజర్ మైనస్ పాయింట్ అనమాట. మేజర్గా మనం చూసుకున్నట్టయితే
we'll see the major strategic portions. This is so-called Persia, where the Arabs have been stronghold. Here is the Europe. If you want to be successful in their route through this way, they have to block the Persia first by opposing the Arabs. వీళ్ళు యూరోప్కి ఈ వేని ఎంకరేజ్ చేయాలంటే ఈ వేని బ్లాక్ చేయాలి ఫస్ట్. ఈ వేలో ఉన్న మేజర్ స్టేట్స్ ఏమంటే ఇక్కడ రెడ్ సీని ఆక్యుపై చేయాలి ఫస్ట్, అది చేసేసారు. తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, ఇక్కడ దీన్ని బ్లాక్ చేయాలి, దీన్ని బ్లాక్ చేసేసారు. ఇది గల్ఫ్ ఆఫ్ ఎడెన్, దీన్ని బ్లాక్ చేశారు అనమాట. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ని పర్షియన్ గల్ఫ్ ని రెండింటిని కలుపుతుంది. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ఉంటుంది. ఈ పర్షియన్ గల్ఫ్ ని ఈ సైడ్ ఉన్న గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ని రెండింటిని కలిపేది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనమాట మధ్యలో. తర్వాత ఇక్కడ మలక్కా స్ట్రైట్. మలక్కా స్ట్రైట్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏమంటే ఇక్కడ ఉన్న స్పైస్ ఐలాండ్స్ సో కాల్డ్ ఇవి వచ్చేసి మలకు ఐలాండ్స్ అనమాట. మలకు ఆర్చిపెలాగో ఇవి మేజర్గా స్పైస్ ఇక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడికి పోకుండా ఆపాలంటే ఇక్కడున్న మలక్కా స్ట్రైట్ ని ఆపగలగాలి, మలక్కా స్ట్రైట్ ని బ్లాక్ చేయగలగాలి. ఒకే ఒక సీ రూట్ ఇది. ఇక్కడ బ్లాక్ చేయగలిగితే దే కెన్ ఈజీలీ స్టాప్ హియర్. దట్స్ వై they blocked the important reason including the Malacca Strait, Strait of Hormuz, Strait of Aden and all these things, and Red Sea also. That's why they blocked the Arabs finally, and they put a stronghold their way in this manner. This is all about the map point. Next governor చూసుకున్నట్లయితే నినో డా కున్హా. ఈ నినో డా కున్హా వైస్రాయ్గా నవంబర్ 1529లో అపాయింట్ చేశారు. అండ్ 1530 హీ షిఫ్టెడ్ ద పోర్చుగీస్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ కొచ్చిన్ టు గోవా. కొచ్చిన్ నుంచి గోవాకి పోర్చుగీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ని షిఫ్ట్ చేశాడు అనమాట. తర్వాత ఇతని యొక్క మేజర్ రోల్ ని బహదూర్ షా ఆఫ్ గుజరాత్ యొక్క దీంతో చూడొచ్చు. బహదూర్ షా ఆఫ్ గుజరాత్ వచ్చేసి హీ హ్యాస్ హ్యావింగ్ ద కాన్ఫ్లిక్ట్ విత్ ద హుమయూన్ with respect to the his kingdom. That's why he wanted to give the island of Bessin of his kingdom to the Portuguese and want the support of the Portuguese to fight with the Humayun. But Humayun withdrew from the Gujarat. After withdrawal of the Humayun, there is no need for the Portuguese intervention. He raised war against the Portuguese, and due to the people's opposition, thus he becomes somewhat unloyal for the Portuguese. Thus he invited into the Portuguese ship and killed there. Thus Bahadur Shah has been killed. And Da Kunha attempted increase influence in the Bengal by settling more people of the Portuguese in the Bengal and making Hooghly as their headquarters. Nina Da Kunha అనే అతను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా నవంబర్ 1529లో అపాయింట్ చేశారనమాట. ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా నినా డి కున్హా. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు గవర్నర్స్. 1530లో ఈ నినా డా కున్హా పోర్చుగీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ని కొచ్చిన్ నుంచి గోవాకి షిఫ్ట్ చేశాడనమాట. నెక్స్ట్ బహదూర్ షా ఆఫ్ గుజరాత్ అనే అతను ఒక హుమయూన్ మొఘల్ రూలర్ నుంచి కాన్ఫ్లిక్ట్ ఉన్నిందనమాట. దట్స్ వై ఇతని కింగ్డమ్ ని గుజరాత్ ని కాపాడుకునే దానికోసము ఒక ఐలాండ్ ఆఫ్ బెసిన్ అనేది ఇప్పుడు ఐలాండ్ ఆఫ్ వసై అని పిలుస్తారు. ప్రీవియస్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఐలాండ్ ఆఫ్ బక్సై. ఈ వసై ఐలాండ్ ని ఈ వసై ఐలాండ్ ని పోర్చుగీస్ కి ఇచ్చేసి పోర్చుగీస్ యొక్క సపోర్ట్ తో హుమయూన్ ని ఎదుర్కోవాలనుకున్నాడు అనమాట. కానీ హుమయూన్ గుజరాత్ లోకే రాకుండా వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు పోర్చుగీస్ యొక్క అవసరం అనేది లేదు. పీపుల్ నుంచి అపోజిషన్ రావడం వల్ల పోర్చుగీస్ ని పక్కన పెట్టేశాడు ఇతను బహదూర్ షా ఆఫ్ గుజరాత్. దీన్ని చూసి పోర్చుగీస్ వాళ్ళు తట్టుకోలేకపోయారు. అతన్ని ఒక పోర్చుగీస్ షిప్ లోకి పిలిచి బహదూర్ షాని అక్కడే పోర్చుగీస్ షిప్ లోనే అతన్ని చంపేశారనమాట. డా కున్హా అనే అతను బెంగాల్లో కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్ ని ఎస్టాబ్లిష్ చేశాడనమాట. బెంగాల్లో పోర్చుగీస్ వాళ్ళు ఎక్కువ నివసించే విధంగా అక్కడ మోర్ సెటిల్మెంట్ ఏర్పాటు చేసి ఆ బెంగాల్లో హుగ్లీని వాళ్ళ హెడ్ క్వార్టర్స్ గా అపాయింట్ చేశాడు అనమాట. తర్వాత వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూస్తే వైస్రాయి హెడ్ గా ఉంటాడు. అతనితో పాటు ఒక సెక్రటరీ ఉంటాడు. వైస్రాయ్ యొక్క టర్మ్ 3 years,
సెక్రటరీ ఇనిషియల్ ఇయర్స్ లో ఉన్నాడు. తర్వాత లేటర్ ఇయర్స్ లో ఒక కౌన్సిల్ ఏర్పాటైంది అనమాట, సెక్రటరీ కాకుండా. విడోర్డ్ ఆఫ్ అజెండా అనే ఒక పోస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెవెన్యూస్, కార్గోస్ అండ్ డిస్పాచ్ ఆఫ్ ద ఫ్లీట్స్. ఈ కార్గోస్, రెవెన్యూస్, ఫ్లీట్స్ యొక్క డిస్పాచ్ లో రెస్పాన్సిబుల్ గా ఉండే ఒక పోస్ట్ వచ్చేసి విడార్డ్ ఆఫ్ అజెండా. క్యాప్టైన్స్ అనేవాళ్ళు ఫోర్ట్రెస్ అండర్ దేర్ కంట్రోల్ ఫ్రమ్ ఆఫ్రికా టు ద చైనా. ఈ క్యాప్టైన్స్ అనే వాళ్ళ చేతిలో వీళ్ళ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి కోటలన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. కన్సెలో డా ఇండియా, హీఈస్ ద సో కాల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. పోర్చుగీస్ కాలనీ యొక్క కౌన్సిల్ ని కన్సెలో డా ఇండియా అని అంటారు, కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని. ఈ వీళ్ళ యొక్క మేజర్ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ డామన్ డయ్యు, జస్ట్ ఎ మినిట్, ఇక్కడ వచ్చేసి డామన్ డయ్యు, ఇక్కడ గోవా, దాని కింద వచ్చేసి కేరళ ఏరియాలో కొచ్చి, తర్వాత ఈ ఏరియాలో మద్రాస్, తర్వాత చిట్టగాంగ్, హుగ్లీ. బెంగాల్ ఏరియాలో హుగ్లీ, చిట్టగాంగ్. తమిళనాడు ఏరియాలో మద్రాస్, సెయింట్ థామస్ అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ అన్నమాట. తర్వాత కేరళ, గోవా ఏరియాలో గోవా, కొచ్చి అన్నమాట. మహారాష్ట్ర ఏరియాలో డామన్ డయ్యు ఆ ఏరియా. తర్వాత వచ్చేసి these all about their settlements. What is causing of the decline of the Portuguese means వాళ్ళు ఎలా ఓడిపోయారు ఇండియాలో అంటే కాంపిటీషన్ ఫ్రమ్ వేరియస్ యూరోపియన్ ఫోర్సెస్ సచ్ as డచ్, ఇంగ్లీష్ అండ్ దే కాంక్వైర్డ్ ద మోనోపోలీ ఆఫ్ ద ఈస్టర్న్ ట్రేడ్. వేరే ప్లేయర్స్, ఈ వేరే యూరోపియన్ ప్లేయర్స్, డచ్, ఇంగ్లీష్ యొక్క ప్రామినెన్స్ పెరుగుతూ వచ్చింది. 1631లో కాసిం ఖాన్ అనే మొఘల్ రూలరు హుగ్లీని కాంక్వైర్ చేశాడు. దస్ దే లూజ్ ద their settlement of Hooghly, and emergence of powerful dynasties in the Egypt, Persia and North India, and rise of the Marathas has been another setback. ఈజిప్ట్ లో ఎప్పుడైతే పర్షియా స్ట్రాంగ్ గా అయితే వచ్చిందో వాళ్ళ ఈ స్టేట్ ఆఫ్ హార్ముజ్, స్టేట్ ఆఫ్ మలక్కా, మొత్తం వీటినన్నిటిని వాళ్ళు మళ్ళీ తిరిగి ఆక్యుపై చేసుకోగలిగారు. స్టేట్ ఆఫ్ మలక్కా కాదు, స్టేట్ ఆఫ్ హార్ముజ్, స్టేట్ ఆఫ్ అడెన్. తర్వాత నార్త్ ఇండియాలో ఒక స్ట్రాంగ్ పవర్ అనేది ఏర్పడుతూ వచ్చింది. మరాఠాస్ యొక్క రైజ్ పెరుగుతూ వచ్చేసరికి ఇండియాలో దే లూజ్ మేజర్ పాయింట్స్. అండ్ రిలీజియస్ పాలసీ ఆఫ్ హేట్రెడ్ పర్సిక్యూషన్, వీళ్ళ పాలసీ, రిలీజియస్ పాలసీ ఏదైతే ఉందో, హేట్రెడ్ పర్సిక్యూషన్ ముస్లిమ్స్ ని, ఇది మైనస్ పాయింట్ గా మారింది అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ గోవా పోర్ట్ డిక్లైన్ డ్యూ టు ఫాల్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ ఇన్ 1565. 1565లో విజయనగర ఎంపైర్ పతనం తర్వాత గోవా పోర్టు యొక్క ప్రామినెన్స్ తగ్గిపోయింది. మరాఠాస్ ఆక్యుపైడ్ ద సాల్సెట్టి అండ్ బేసిన్ ఇన్ 1739. 1739లో మరాఠాస్ ఈ సాల్సెట్టి అండ్ బేసిన్, ఈ రెండు వీళ్ళు ఎవరు ఆక్యుపై చేసుకున్నారు, రెండు ఐలాండ్స్ ని మరాఠాస్ తిరిగి ఆక్యుపై చేసుకున్నారు. 1661లో బాంబే హ్యాస్ గివెన్ యాజ్ ఏ డౌరీ టు ద బ్రిటిష్ ప్రిన్స్ చార్లెస్. బాంబే, పోర్చుగీస్ కంట్రోల్లో ఉన్న బాంబేని బ్రిటిష్ ప్రిన్స్ చార్లెస్ కి డౌరీగా పోర్చుగీస్ వాళ్ళు ఈ బాంబేని 1661లో ఇచ్చేసారు అనమాట. దస్ దే లూజ్ బాంబే ఆల్సో. దే ఓన్లీ లెఫ్ట్ విత్ ద గోవా అండ్ డామన్ డయ్యు టిల్ 1961. 1961 దాకా పోర్చుగీస్ చేతిలో ఉన్న రెండు ఏరియాస్ గోవా, డామన్ డయ్యు. డిస్కవరీ ఆఫ్ బ్రెజిల్ హ్యాస్ షిఫ్టెడ్ దెమ్ టు ద వెస్ట్. బ్రెజిల్ కనుక్కోవడం వల్ల వాళ్ళ యొక్క ఐ అనేది వెస్ట్ కి షిఫ్ట్ అయింది అనమాట. పోర్చుగీస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏవే ఉంది ఈ ఈ ఎమర్జెన్స్ లో అంటే, ద ఎమర్జెన్స్ ఆఫ్ ద నేవల్ పవర్, ఒక స్ట్రాంగ్ నేవల్ పవర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతా వచ్చింది. సిస్టమ్ ఆఫ్ డ్రిల్లింగ్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫాంట్రీ, ఒక ఇన్ఫాంట్రీ యొక్క డ్రిల్లింగ్ గ్రూప్, పరేడ్స్, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫాంట్రీని డెవలప్ చేస్తూ వచ్చారనమాట. ఇంప్రూవ్డ్ టెక్నిక్స్ అట్ ద సీలో ఇంప్రూవ్డ్ నేవీని, టెక్నిక్స్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు. మల్టీ డెక్డ్ షిప్స్ అంటే జస్ట్ ముందు షిప్స్ ఒక డెక్ మాత్రమే, లైక్ దిస్ ఉన్నింది అనమాట. మల్టీ డెక్ అంటే ఈ టైప్ అన్నమాట. ఈ ఒక డెక్ పైన ఇంకో డెక్, ఆ డెక్ పైన ఇంకో డెక్. దిస్ టైప్ ఆఫ్ మల్టీ డెక్ షిప్పింగ్ టెక్నిక్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద Portuguese itself, and tobacco cultivation has been introduced by the Portuguese only. And in 1556, India's first printing press has been established by the Goa. Thus, with the advent of the Portuguese, the printing has been established at the India. The first book has been printed in India is an Indian medicine called Garcia da Horta. And
the Portuguese triangle trade of the Portuguese, when we see, uh, this is this is where the Portuguese has been located. Here is the Africa. Here is the American continents. Plantation slaves have been taken there. Here the various plantations has been established. That when we see, the cycle starts from the Portugal. European goods have been taken away and sell in the Africa, and from there they take the raw material for the production of the various goods in the Europe. Apart from these raw materials, they also take away the slaves of the Africa. They kept the slaves of the Africa in the plantations of their American plantations, and they again take the plantation products to the Europe, and raw materials to the Europe finally. Here the European goods finally produced, then again cycle repeats. Come here and they sell, they take raw materials and slaves, they left the slaves here, and again they take the plantation products here, and again they prepare their wanted goods. వాళ్ళ పోర్చుగీస్ యొక్క సిగ్నిఫికెన్స్ చూస్తే నేవల్ పవర్స్ యొక్క ప్రామినెన్స్ ని పోర్చుగీస్ వల్ల ఇంపార్టెన్స్ ఇస్తా వచ్చింది. ఒక డ్రిల్లింగ్ టెక్నిక్ ని ఇన్ఫాంట్రీలో ఇంట్రడ్యూస్ చేస్తా వచ్చారనమాట, పరేడ్ కానీ ఇలాంటి టెక్నిక్స్. తర్వాత సీలో ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. షిప్స్ ను సింగిల్ డెక్డ్ షిప్స్ కాకుండా మల్టీ డెక్డ్ షిప్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. టొబాకో కల్టివేషన్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా పోర్చుగీస్ వాళ్ళే. 1556 లో ఇండియాలో ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ని పోర్చుగీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు గోవాలో. ఇండియాలో పబ్లిష్ చేసిన ఫస్ట్ బుక్ వచ్చేసి ఇండియన్ మెడిసిన్ కు సంబంధించింది. దాని పేరు వచ్చేసి గార్షియా డా ఓర్టా. తర్వాత వీళ్ళ పోర్చుగీస్ యొక్క ట్రయాంగిల్ ట్రేడ్ ఆఫ్ పోర్చుగీస్ అంటారు అన్నమాట. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే, ఇది పోర్చుగల్, ఇది ఆఫ్రికా, ఇది అమెరికన్ కాంటినెంట్స్. ఇక్కడ నుంచి వీళ్ళు వచ్చేసి యూరోపియన్ గూడ్స్ తీసుకొచ్చి యూరోపియన్ గూడ్స్ ని ఆఫ్రికాలో అమ్మేసి ఆఫ్రికాలో రా మెటీరియల్స్ స్లేవ్స్ ని తీసుకుంటారు. స్లేవ్స్ ని ప్లాంటేషన్ వర్క్ కి ఇక్కడ దింపేస్తారు. దింపేసిన తర్వాత ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ప్లాంటేషన్ ప్రోడక్ట్స్ ని యూరోపియన్ తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే ఇక్కడ తీసుకొచ్చిన రా మెటీరియల్స్ కూడా యూరోప్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇలాగా రా మెటీరియల్స్ ప్లాంట్ ప్రోడక్ట్స్ యూరోప్కి వెళ్ళిపోయి యూరోప్ లో గూడ్స్ తయారు చేసి మళ్ళీ వీటిని ఎత్తుకొచ్చి ఇక్కడ మార్కెట్ చేసుకుంటారు అనమాట. ఇది ట్రయాంగిల్ ట్రేడ్ ఆఫ్ ద పోర్చుగీస్. దీస్ ఆల్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద పోర్చుగీస్ ఇన్ ఇండియా అండ్ హౌ దే డిస్కవర్డ్ ద సీ రూట్ టు ఇండియా. ఆల్ అబౌట్ ద పోర్చుగల్. These all about the Portuguese. Next we will see the Dutch in the next upcoming video. That's all for the day. Thank you. And one more thing, I will also upload the audio file of this whole video. If you want to hear, I will update here at the Telegram channel. I will also given the Telegram description channel in the link. In the video itself. If you want to have the Telegram channel, just search the UPSC with BCS, you will find the link. This is the UPSC with BCS. You will find the channel here. And I also insert the same Telegram channel link in the description box. You will find there. Thank you for that.